గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన రైతు కల్లం విజయభాస్కర్రావు పొగాకు సాగులో నూతన ప్రయోగాలు చేస్తున్నారు. ఐటీసీ సహకారంతో ఎర్ర నేలల్లో పండే వైట్ బర్లీ పొగాకును బలమైన నల్లరేగడి భూముల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. పంట సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయటం, ఎరువులను పొలంలో చిమ్మటం కాకుండా పాదుల వద్ద వేయటం, పొగాకు నాణ్యత పెంచేలా సహజ ఎరువుల వాడకం వంటివి పాటించడంతో పంట నాణ్యంగా ఉందని రైతు చెబుతున్నాడు. సాధారణంగా తేలిక నేలల్లో సాగు చేసినప్పుడు 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరిగే మొక్కలు ఈ నేలల్లో 6 నుంచి 7 అడుగులు ఎత్తు పెరిగి ఒక్కో మొక్కకు 30కి పైగా ఆకులు వచ్చాయి. ఆకు పొడవు వెడల్పు సైతం పెరగడంతో ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొగాకు తప్ప నాకు ఇంట్రెస్టెడ్, నాకు ప్యాషన్ టొబాకో అండి. సో ఇది ట్రైల్ క్రాప్ ఇస్తున్నాము బ్లాక్ సాయిల్కి వైట్ బర్లీ అని ఐటీసీ వాళ్ళ ద్వారా తెలుసుకొని నాకు ఇష్టమైన పంట కాబట్టి నేను మళ్ళీ ఎనర్జీ సంపాదించుకొని ఆ ఇంట్రెస్ట్ వల్ల వేసాను. దుక్కి బాగా దున్నామండి. ఆ తర్వాత మాకున్న పాత ఎక్స్పీరియన్స్ ద్వారా పచ్చి రొట్ట జను వేసానండి. అది 30 డేస్ అవ్వగానే సూపర్ ఫాస్ఫేట్ జిమ్మి 2 బస్తాలు దుక్కిలో దున్నామండి. అది ఎరువుగా మారిపోయింది. ఆ తర్వాత సిటిఆర్ఐ వాళ్ళ సలహా ప్రకారం అచ్చుసాళ్లలో ఎరువు ఎదబెడితే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అచ్చుదోలి అచ్చుసాలల్లో మందు ఎదబెట్టి తర్వాత ఈ ప్లాంటేషన్ వేసామండి. అందువల్ల ఈ మొక్కలు ఆ ఫెర్టిలైజరు ఆ మొక్కలే తీసుకున్నాయండి. పక్క ఉన్న కలుపు మొక్కలకు కూడా ఆ ఫెర్టిలైజరు 1% 2% తీసుకున్నా ఎక్కువ ఫెర్టిలైజరు ప్లాంటే తీసుకుంది. ఈ సిస్టమ్ని ఫాలో అవటం వల్ల ఇంత గ్రోత్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అంటే మందు కలుపు మొక్కలకి అందకుండా మెయిన్ ప్లాంట్కి అందుతుందండి. తర్వాత గ్రీన్ ఫెర్టిలైజరు ప్రోమో అని చెరుకు పిప్పిని 2 సంవత్సరాలు దాన్ని మాగబెట్టి దాన్ని గ్రాన్యూల్స్ టైప్లో చేసి ఇచ్చారండి. కొనుక్కున్నాం, అది కూడా వాడానండి. సో గ్రీన్ ఫెర్టిలైజరు వాడటం, తర్వాత యూరియా కంటెంటు తక్కువ ఉన్న ఫెర్టిలైజర్సు, సల్ఫేట్ ఆఫ్ పొటాషు వాడటం మూలన ఈ టొబాకో ఇంత గ్రోత్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. శాండీ సాయిల్, రాకీ సాయిల్లో ఈ హైట్ గ్రోత్ ఉండదండి. 3 feet 4 feetలో ఉంటుందండి. బట్ ఇది బ్లాక్ సాయిల్ అవటం మాకు ఆకు సైజు ఎన్ని ఆకులు అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా ఆకులు అంటే దాదాపు 40-40 ఇంచెస్ యావరేజ్గా లెంత్ ఉందండి. సుమారుగా 30 పైన 33 దాకా ఉన్నాయండి. జనరల్గా 26 ఉంటాయి. నేనైతే 14 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నానండి ఎకరానికి. ఐటీసీ కంపెనీ వాళ్ళు 15,500కి బాండ్ ఇచ్చారండి. సబ్జెక్ట్ టు కండిషన్ క్వాలిటీ అండి. సో క్వాలిటీ కనుక ఉంటే 15,500 per 1 క్వింటాల్ ఇస్తారు. సాధారణంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లబర్లీ పొగాకునే కొంతకాలంగా పండిస్తున్నారు. మిరప, పత్తి, వరి, అపరాల పంటల్లో ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతులు ప్రత్యామ్నాయంగా నల్లబర్లీ పొగాకు సాగుకు మళ్లారు. సాధారణంగా నల్లరేగడి, తేలికపాటి నేలల్లోనే ఈ రకాన్ని సాగు చేస్తూ ఉంటారు. ఘాటైన సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలాల తయారీలో నల్లబర్లీ పొగాకును విరివిగా వినియోగిస్తారు. బర్లీ పొగాకుకు కూలీల అవసరం తక్కువ. రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్ నుంచి సాగు 120 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. అయితే కౌలు ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు పెరిగిన సమయాల్లో ఎకరాకు పెట్టుబడి 70 నుంచి 80 వేల రూపాయలు అవుతోంది. దీంతో బర్లీ పొగాకు సాగు కూడా గిట్టుబాటు సమస్యను ఎదుర్కొంటోంది. నల్ల బర్లీతో పోలిస్తే తెల్ల బర్లీకి ధరలు బాగున్న నేపథ్యంలో దిగుబడులు, నాణ్యత పెరుగుదల కోసం మేలైన యాజమాన్యాన్ని అవలంబిస్తూ తెల్ల బర్లీ పొగాకును నల్లరేగళ్లలో సాగు చేస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ బర్లీలో 2 రకాలు ఉందండి. అంటే మొత్తగా చెప్పాలంటే తెల్ల బర్లీ, నల్ల బర్లీ, బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ అని అంటారు. ఇది ఇరిగేషన్ చేయాలి. వైట్ బర్లీకి 2 తళ్ళు అనేవి ఇవ్వాలి. 60 డేస్కి ఒక దశలో ఇవ్వాలి, బెట్టకు రావాలి. ఈ వరల్డ్ వైడ్ డిమాండ్ ఉందండి ఇది తెల్ల బర్లీకి. నల్ల బర్లీకి వరల్డ్ వైడ్ అంత డిమాండ్ లేదండి. ఇప్పుడు ఆంధ్రాలో ఈ సంవత్సరం ఎక్కువ వేసింది మాత్రం నల్ల బర్లీ వేశారండి. బర్లీ సాగు లాభసాటిగా ఉండాలంటే ఇప్పుడు ఇచ్చే ప్రైజ్కి తగ్గకూడదండి. అంటే సిటిఆర్ఐ వాళ్ళు, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త వంగడాలని కనిపెట్టి ప్రొడక్షన్ ఈల్డ్ని ఈ 15 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు సైంటిస్టులు ఆ విత్తనాన్ని కనుక్కుంటే ప్రొడక్షన్ పెంచి
ఖర్చు తక్కువతోటి ఎక్కువ లాభం పొందొచ్చు. కానీ ప్రొడక్షన్ పెరగకుండా పెట్టుబడి పెరిగి ప్రొడక్షన్ తగ్గితే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధ్యత అంతా సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు దీన్ని ఫాలో అవ్వాలనేది మా రైతులు కోరికండి. ఫెర్టిలైజరు అప్లై చేసేటప్పుడు భూమి మీద చల్లడం అనేది ఒక విధానం అండి. చల్లిన దానివల్ల వేస్టేజ్ పోతుందండి, ప్లాంట్కి కూడా సరిగా పట్టట్లేదండి. సిటిఆర్ఐ సైంటిస్టులు ఐటీసీ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఆలోచించి నాగలసాలు తోలి నాగలసాల్లో కనుక మందు ఎదబెట్టి ఆఫ్టర్ 2 days తర్వాత ప్లాంటేషన్ చేస్తే ఆ ప్లాంట్కు మనం ఇచ్చిన ఫెర్టిలైజరు తీసుకుంటుందండి. లేకపోతే ఎకరానికి 4 బస్తాలు వేసామని మనం అనుకుంటాం, కానీ అదంతా వేస్టేజ్ అవుతుందండి, ప్లాంట్ తీసుకోలేకపోతుంది. అంటే అందరూ డిఏపి 2020 వేస్తారండి. నేను డిఏపి 2020 వేయలేదండి. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 55 kgs పడాలండి. భాస్వరం వచ్చి ఒక 55 kgs సుమారుగా పడాలి. ఇంకా నైట్రోజన్ రూపంలో 180 kgs పర్ హెక్టార్, ఎకరానికైతే ఎంత అయితే అంత. నల్లబర్లీ పంట సాగులో ఎదురయ్యే సమస్యలు, మార్కెట్ ఇబ్బందులను అధిగమించి తెల్ల బర్లీని మంచి నాణ్యత ప్రమాణాలు వచ్చేలా పండించగలిగితేనే బర్లీ పొగాకు సాగు లాభసాటిగా ఉంటుందని రైతు అభిప్రాయపడుతున్నాడు.